నమస్కారం. కేటీఆర్ హైకోర్టుని ఆశ్రయించి ఏసీబీ కేసులో స్క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. దాంతోపాటు మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందారు అరెస్ట్ కాకుండా. అది తీర్పు రిజర్వ్ అయి 3-4 రోజుల నుంచి అవుతుంది. ఇవాళ ఆ సస్పెన్స్ తేలిపోయింది. చివరికి స్క్వాష్ పిటిషన్ కొట్టేశారు. దాంతోపాటు అరెస్ట్ కాకుండా ఇప్పటి వరకు ఉన్న ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు దాన్ని కూడా రద్దు చేశారు. ఇది జరిగింది. దీని పక్కన ఇంటి పక్కన కాంగ్రెస్ శ్రేణులు కానీ లేకుంటే బీజేపీ కానీ ఇతరత్ర కేటీఆర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ విజయంగా భావిస్తున్నారు, అపజయంగా భావిస్తున్నారు. వాళ్ళ విజయంగా, బీఆర్ఎస్ అపజయంగా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే కొందరు కింది స్థాయి కార్యకర్తలు చేస్తుంది ఏంటంటే ఇది మాకు అపజయం కాదు విజయమే అంటున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పరస్పరం కోర్టు తీర్పును రెండు రకాలుగా వేరు చూస్తున్నారు. అంటే కేటీఆర్ వ్యతిరేకులేమో విజయంగా భావిస్తున్నారు, కేటీఆర్ అపజయంగా భావిస్తున్నారు. ఇది కూడా కరెక్ట్గా. కనుక ఇక్కడ రెండు విషయాలు, న్యాయవాదిగా రెండు విషయాలు చెప్తాను. ఒకటేమో ఇనిషియల్ స్టేజ్లో దీన్ని ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతుందో దాన్ని కొట్టివేయమని కోరిండు. స్క్వాష్ పిటిషన్ ఇస్తే అది కొట్టివేయబడదు అన్నారంటే విచారణ కొనసాగుతుంది. కొనసాగించే క్రమంలో అరెస్ట్ చేయమన్నా చేస్తారా చెయ్యరా అనేది ఏసీబీ వాళ్ళ ఇష్టం. కనుక అరెస్టుకు మార్గం సుగమమైంది అన్నది వేరు, అరెస్టుకు హైకోర్టే ఒప్పుకుంది అనేది వేరు. అంటే తీర్పును వక్రవాగ్యం పట్టించడం అన్నట్టు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇప్పటిదాకా అరెస్టు కాకుండా ఉన్న ఉత్తర్వులు రద్దు చేసింది. మనకు పురాణ కాలానికి వెళ్తే గతంలో యమధర్మరాజు వస్తే మార్కండేయుడు ఆయుష్ దేవికి తీసుకుపోతా అంటే వెంటనే శివలింగాన్ని కౌగిలించుకుంటాడు. అప్పుడు శివలింగాన్ని కౌగిలించుకున్న మార్కండేయుడి మీద యమధర్మరాజు పాశం విడవలేడు, అంటే శివుని కూడా పడుతుంది కనుక అప్పుడు పాశం విడవకుండా ఆగినట్టు. ఎప్పుడైతే శివుని లింగాన్ని కాలించుకొని పోకపోతే అప్పుడు తీసుకుపోయాడు కదా. అందుకని ఏమంటున్నానంటే అట్లాగే ఇప్పుడు హైకోర్టు అనేది శివలింగం అయితే మార్కండేయుడు కేటీఆర్ అయితే పాశము ఏసీబీ అనుకుంటే, ప్రభుత్వం ఏసీబీ అనుకుంటే పాశం ఆగింది. ఇప్పుడు లింగం నుంచి విడిపోయినట్టు లెక్క. అంటే హైకోర్టు తీర్పు ఇచ్చేసింది కనుక బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చేయాల్సిన పని ఏంది? ఏసీబీ వాళ్ళు అరెస్ట్ అవసరమా కాదని నిర్ణయం చేసుకోవాలి, అరెస్ట్ అవసరమైతే ఏం చేయాలని నిర్ణయం చేసుకోవాలి, ఎప్పుడు అరెస్ట్ చేసే నిర్ణయం వాళ్ళు చేసుకోవాలి. ఈలోగా అక్కడ హైకోర్టు తీర్పు రాగానే ఏసీబీ కూడా స్పీడ్ పెంచింది. ఇటు పక్కన అరవింద్ కుమార్ ఇంటి మీద కూడా సోదా చేస్తున్నారు. అటుపక్క హెచ్ఎం రెడ్డి, మనకి ఏదైతే హెచ్ఎండి రెడ్డి మీద కూడా వాళ్ళ ఇంటి మీద సోదా చేస్తున్నారు. దాంతోపాటు గ్రీన్కో సంస్థ 3 దగ్గరలో ఉన్న ఆఫీసుల మీద కూడా ఇవాళ ఏసీబీ దాడులు చేసింది. అంటే ఇది వేగవంతం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక కేసీఆర్ అరెస్ట్ అవునా కాదా, అవుతుందా కాదా అనేది ఏసీబీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, మనం ఊహించలేము. అందుకనే కోర్టు తీర్పు కూడా నేను ఏమన్నా స్క్వాష్ అవుతుందా కాదా మన చేతిలో లేదు. కోర్టు తీర్పు రాయాల్సింది వాళ్ళు. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే 3-4 విషయాలు జరుగుతుంది. ఒకటేమో వెంటనే రేపు ఎల్లుండి ఈ వరుసగా కీలకం 8 నాడేమో మన హెచ్ఎండి రెడ్డి గారిని, అట్లానే అరవింద్ కుమార్ గారిని ఏమో 9 నాడు, అట్లాగే వీళ్ళని కూడా కేటీఆర్ని కూడా 9 నాడు రమ్మని నోటీస్ ఇచ్చింది ఏసీబీ. కనుక 9 నాడు పోడా అనేది కూడా హరీష్ రావు చెప్పినా కూడా రేపు పోదని న్యాయవాదులను సంప్రదించి పోకపోవడానిక నిర్ణయం చేసుకుంటారు కేటీఆర్ ముందట 2 ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడనే డివిజన్ బెంచ్కి హైకోర్టులోనే అప్పీల్ చేసుకోవచ్చు. ఈ బెంచ్ తీర్పుని బట్టి, సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన బట్టి, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని బట్టి. కానీ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఇంకా రాలేదు బయటకు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం రాశారు, అప్పీల్కి అవకాశం ఇచ్చారా, మధ్యంతర ఉత్తర్వులు తీసేసినామన్నారు. కనుక మళ్ళీ మధ్యంతర ఉత్తర్వుల కోసం మళ్ళీ ఇదే కోర్టు ముందు దరఖాస్తు పెట్టుకుంటారా, లేక డివిజన్ బెంచ్ ముందు పెట్టుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు అధ్యయనం కనుక అరెస్ట్ కాకుండా నాట్ టు అరెస్ట్, అది మళ్ళీ మేము అప్పీల్కి వెళ్తున్నాం, అప్పీల్కి వెళ్ళేదాకా నాట్ టు అరెస్ట్ అని చేయమని ఇక్కడ పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో డివిజన్ బెంచ్ ముందట. అట్లాగే స్క్వాష్ పిటిషన్ కూడా మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. ఎందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ అనుకుంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా అక్కడనే 2 పిటిషన్లు వేసుకుంటారు. మళ్ళీ స్క్వాష్ పిటిషన్ వేసుకుంటారు. ఈ పిటిషన్ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని కొనసాగించమని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేసింది కనుక కొనసాగించమని అక్కడికి మనకు సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకోవచ్చు. ఇది 2వ ఆప్షన్ కేటీఆర్కి ఉన్నది. ఇక 3వది ఏంటంటే విచారణకు పోకపోవడం ఎల్లుండి తెలుస్తుంది. ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది మనకి ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం కేసులో ప్రొసీజరల్ ఆస్పెక్ట్లో చాలా ఉన్నాయి. దాంతోపాటు ఇంకొకటి ఉంది ఏంటంటే గ్రీన్కో సంస్థ నుంచి ఇటు పక్కన ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి కాదు బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల రూపాయలు విడతలుగా ఒకసారి కొంత 2 విడతలుగా ఎలక్టోరల్ బాండ్ కొన్నారు అనేది ఆరోపణ.
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో నేను మొదటి నుంచి ఫామ్గా ఉన్నాను. ఎలక్టోరల్ బాండ్ మంచి కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే ఇప్పటిదాకా రకరకాల పేరు మీద సూట్ కేసులు మోసారు తప్ప లీగల్గా విరాళాలు రాజకీయ పార్టీలు రాలేదు. 80 సెక్షన్ 80 జీ సెక్షన్ మార్చిన తర్వాత కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే ఎలక్టోరల్ బాండ్స్ ప్రవేశపెట్టిందో అప్పుడు అనేక ఆరోపణలు వచ్చినా కూడా సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నది ఏంటంటే ఎలక్టోరల్ బాండ్లు లీగల్ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి లాభాల్లో 2% వాళ్ళు విరాళాలు నిలుచుకోవచ్చు కనుక అది లీగల్గా ఉన్నాయంటే బాండ్లు కొంటే ఏమవుతుంది, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకే జనరల్గా మేలు జరుగుతుంది, వాళ్ళే బాండ్లు ఎక్కువ అమ్ముడుపోతాయి. అందుకని చూడండి మొత్తం ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఫస్ట్ బీజేపీ బీజేపీ బాండ్స్ ఎక్కువ అమ్ముడని, తర్వాత కాంగ్రెస్ ఎక్కువ అమ్ముడని, ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఉంది. ఇది వాళ్ళు మన ఎలక్టోరల్ బాండ్ కొనడంలో ఇతర వాళ్ళు మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అయితే అందరికీ ఉన్నారు. ఈ గ్రీన్ కో సంస్థ కూడా ముగ్గురికి ఉన్నది. కాంగ్రెస్కి ఉన్నది, బీజేపీకి ఉన్నది, బీఆర్ఎస్కి ఉన్నది. ఇంకా కొన్ని అయితే వైఎస్ఆర్సీపీ, టీడీపీ వాళ్ళందరూ కానీ దీని తర్వాత స్థానంలో ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్ కొన్నంత మాత్రాన ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా డబ్బులు పోయినాయా? 41 కోట్లు ఇటు పక్క వచ్చినాయి అంటే 400 కోట్లు అటు పోయినాయా? 41 పోయినాయా అంటే లేదు కదా. అందుకని ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ ఏదైతే డిఫెండ్ చేసుకుంటుందో దానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు, ఇది 41 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ బాండ్లు ఎలక్టోరల్ బాండ్లు కొన్నది కనుక గ్రీన్ కో సంస్థ మీరు ఈ ప్రభుత్వం నుంచి లాభపడ్డారు, ముఖ్యంగా మున్సిపల్ శాఖ నుంచి లాభపడ్డారు, ఇది ఇప్పుడు ఆరోపణ అంతా దాని మీదే కదా అని రుజువు చేయగలిగితే వేరు. అందుకని ఇక్కడ రుజువు అయ్యేదాకా నిందితులాగానే ఉంటారు, నేరస్తులు కారు. కనుక రేపు ఈ మొత్తం ఎపిసోడ్ సుప్రీంకోర్టు దాకా పోతుంది. ఆ లోపటిని అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు, అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీకి అడిగితే ఇవన్నీ పెద్ద దీర్ఘకాలంగా నడుస్తూనే ఉంటాయి. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం కేసులో మనం చూడాల్సింది అవినీతి నిరోధక శాఖ కిందికి వస్తుందా రాదా, నెంబర్ 1. రెండోది మనకు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కనుక ఈడీలో కూడా మనీ లాండరింగ్ ఉందా లేదా. 2 విదేశీ మార్గద్రవ్యాన్ని ఇక్కడి నుంచి పంపే క్రమంలో మరి బ్యాంకు ఎంతవరకు బాధ్యత వహిస్తుంది, గవర్నమెంట్ అకౌంట్ ఉన్న బ్యాంక్ ఎస్బీఐ అది ఎంతవరకు వర్తిస్తుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వంలో రిజర్వ్ బ్యాంక్ కూడా దీనిలో బాధ్యత ఉంది కనుక వాళ్ళ ఆదాయ పన్ను వసూలు చేయడానికి పంపి అక్కడికి ఊరుకున్నారా, మరి వాళ్ళది ఏమైనా తప్పు ఉందా, ఇవన్నీ ముందుకు రావాల్సి ఉంది. ఏదైనా సరే ప్రజాప్రతినిధులు తమ మంత్రులుగానో ఉన్న సందర్భంలో వాళ్ళు చేసే ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నించుకుంటూ పోతే అధికారులు ఏం చేయాలి, అధికారులు ఇది తప్పు ఇది ఒప్ప అని చెప్పగలగాలి. అధికారులు చెప్పకపోతే గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇట్లా శ్రీలక్ష్మి గారు, బీపీ ఆచార్య గారు జైలుకి ఎట్లా పోయిందో అధికారులు పోతారు. రాజకీయ నాయకులు ప్రత్యక్ష ప్రమేయం ఉండదు కనుక ఫండ్ ట్రాన్స్ఫర్లో దాని మీద కోర్టులు ఏం తీర్పిస్తాయి. రేపు కేటీఆర్ కేసు ఒక మంచి ఎగ్జాంపుల్గా మిగులుతుంది. మంత్రులు ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాలలో వారి పాత్ర ఎంత అనే దాని మీద రేపు ఈ కేసు ఒక మంచి ఎపిసోడ్గా మిలుస్తుందని నేను అనుకుంటున్నాను. నమస్కారం.